హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్పాంజీ కేక్ అంటే వెనిలా కేకు ఇంట్లోనే ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. మన దగ్గర బేకింగ్ పౌడరు, వెనిలా ఎసెన్స్ రెండు ఉంటే చాలండి. మిగతావన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ వెనిలా కేకు మీకోసం. ముందుగా మనం ఒక హాఫ్ గిన్నె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చిన పాలు, అందులో సగం దబ్బ నిమ్మకాయ పిండుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంటే వీటిని విరిచేస్తున్నాం అనమాట. విరిగిన పాల కోసం ఇలా చేసుకోవాలి. వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ జల్లెడ పెట్టుకున్నాను. అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలండి. మైదా పిండిని బాగా జల్లించుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పు మెయింటైన్ చేయాలి లాస్ట్ వరకు. తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి. తర్వాత చిటికెడు సాల్ట్, ఇవన్నీ వేసి జల్లించుకోవాలి. నేను 2 సార్లు జల్లించానండి. జల్లించడం వల్ల కేక్ స్పాంజీగా వస్తుంది. జల్లించుకున్న తర్వాత పిండిని అంటే ఆ ఫ్లోర్ మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో షుగర్ పౌడర్ 1 కప్ తీసుకున్నానండి. ఏ కప్తో మైదా తీసుకున్నానో ఆ కప్తోనే. తర్వాత హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ పెరుగు తీసుకున్నాను. పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్, లేదంటే బటర్ కూడా కరిగించి వేసుకోవచ్చు. తర్వాత ఒక 3/4 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడు ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేక్ చేసేటప్పుడు ఇప్పుడే కాదు, మళ్ళీ పొడి పిండి వేసిన తర్వాత కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత అందులో మైదా పిండి మిశ్రమం అంతా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కొద్దిగా పిండి కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలా వేస్తేనే మనకి ఉండలు అనేది కట్టకుండా ఉంటుందన్నమాట. ఒకేసారి వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ అయిపోయి అవి గట్టిగా అయిపోయే ప్రమాదం ఉండి ఉండలు అనేది కట్టేస్తాయి. అందుకని ఇలా నిదానంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీరు స్పాచులాతో కలపాలనుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అలా అయితే లేట్ అవుతుంది కాబట్టి ఇలా వన్ డైరెక్షన్లో కలుపుకుంటే ఈజీగా అవుతుంది. తర్వాత బ్యాటర్ కొంచెం చిక్కగా ఉండడం వల్ల మనం నిమ్మకాయ పిండుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కొద్దిగా వేసుకుంటూ ఒక దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా నేను కలుపుతున్న విధంగా ఒకే వైపుకి కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ మిశ్రమం అయితే ఇలా రావాలి. సిల్కీగా, స్మూత్గా, మరీ చిక్కగా కాకుండా మరీ లిక్విడ్గా కాకుండా ఇలా ఉండాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జారుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక కేక్ టిన్లో వేసుకోవాలి. ఇక్కడ నేను కేక్ బేక్ చేసుకోవడానికి స్టీల్ బాక్స్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఉంటే అదే తీసుకోండి. అల్యూమినియంలోనే చాలా బాగా వస్తుందన్నమాట. స్టీల్ అయితే కొంచెం మాడుతుంది. దానికి 2-3 చుక్కల ఆయిల్ వేసి అప్లై చేసుకొని మైదా ఫ్లోర్ వేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పేపర్ ఉంటే బేకింగ్ పేపర్ కూడా తీసుకోవచ్చు. అంటే బటర్ పేపర్ అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా పిండి చల్లుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి ముందుగానే ఒక కుక్కర్ని, ఇలా మందంగా ఉన్న కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల సేపు సిమ్లో పెడితే ప్రీహీట్ అయిపోతుంది. దాంట్లో స్టాండ్ కోసం ఒక మూత పెట్టుకున్నాను. తర్వాత మనం కేక్ బ్యాటర్ని ఆ టిన్లో పోసుకోవాలండి. సెంటర్లో కానీ వేస్తే ఎయిర్ బబుల్స్ రాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలా వేసుకున్న తర్వాత దాన్ని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేస్తే కూడా అందులో గాలి బుడగలు ఎటువంటి గ్యాప్ లేకుండా బాగా వస్తుంది. తర్వాత టూత్పిక్తో కూడా ఇలా కలిపితే కూడా మంచిదన్నమాట. తర్వాత ఈ బ్యాటర్లో డెకరేషన్ కోసం నేను కాజు వేస్తున్నాను అక్కడక్కడ. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. స్పాంజ్ కేక్ ఏం అవసరం లేదు. తర్వాత ఈ టిన్ తీసుకొని మనం కుక్కర్లో పెట్టుకోవాలి. మూతకి విజిల్ కానీ గ్యాస్కెట్ కానీ లేకుండా పెట్టుకొని లో ఫ్లేమ్లో
కనీసం 35 నుంచి 40 నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి 35 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. ఎంత మాత్రం అయిందా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. అలా ఒక టూత్పిక్ గుచ్చితే అది నీట్గా వస్తే అయిపోయినట్టు. కొద్దిగా ఇక్కడ రాలేదు కాబట్టి ఇంకొక 5 నిమిషాలు పెడదామండి, కొంచెం అంటుకుంటుంది. ఇక్కడ 5 నిమిషాల తర్వాత తీస్తే పూర్తిగా బేక్ అయిపోయింది. చాకు గుచ్చి చూస్తున్నాను చూడండి, నీట్గా వచ్చిందనమాట. ఇప్పుడు అయిపోయింది. దీన్ని బయట తీసి చల్లార్చుకోవాలి. దీన్ని ఒక అరగంట సేపు చల్లార్చుకోవాలండి. అలాగే వదిలేకుండా ఒక నాప్కిన్ని అలా కప్పేసుకుంటే పై భాగం అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిందండి. మనం సైడ్స్ మొత్తం లూజ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే కేక్ వచ్చేస్తుంది. ఇక్కడ కాజు చూసారా, మనం ఫస్ట్ వేసాం కానీ బేక్ అయినప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఓకేనా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రివర్స్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2-3 సార్లు అలా కొట్టడం వల్ల కూడా వచ్చేస్తుంది. చూడండి, కేకు ఈజీగా వచ్చింది, కాకపోతే కొంచెం మాడింది. నాకు ఇలా ఎందుకు మాడిందంటే నేను స్టీల్ గిన్నెలో పెట్టాను కాబట్టి అలా మాడిందండి. దానికి హీటు కొంచెం ఎక్కువైనా కూడా మాడిపోతుంది కదా. అయినా కేక్ అయితే పర్ఫెక్ట్గా స్పంజీగా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. న్యూ ఇయర్ కోసమే చేశానండి. ఇప్పుడు నైట్ చేశాను నేను. ముందుగానే కట్ చేసి మీకు చూపిస్తున్నాను, ఎలా వచ్చిందనేది చూడాలి కదా. చూసారా ఎంత స్పంజీగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.